టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎన్నో ఏళ్లుగా ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్త. సంక్రాంతికి వస్తున్న వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ తర్వాత వెంకీ చేస్తున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో కథానాయక విషయంలో గతంలో త్రిష, నిధి అగర్వాల్ సహా పలువురి పేర్లు తెరమీదకు వచ్చినా చివరకు కన్నడ నటి శ్రీనిధి శెట్టిని మేకర్స్ ఫైనల్ చేశారు. మంగళవారం శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక కేజీఎఫ్ సినిమాతో శ్రీనిధి శెట్టికి పాన్ ఇండియా హిట్ లభించింది. ఆ తర్వాత తమిళంలో చియాన్ విక్రమ్ సరసన కోబ్రాలో నటించారు. ఇక ఇప్పటికే ఈ ఏడాది న్యాచురల్ స్టార్ నానికి జోడీగా నటించిన హిట్ 3 చిత్రంతో మంచి విజయం అందుకుంది. దీపావళికి తెలుసు కదా అనే సెన్సిబుల్ సినిమాతో జనాల ముందుకొచ్చింది. ఇదిలా ఉండగానే విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ వంటి అగ్రస్థాయి టీంతో పనిచేసే ఛాన్స్ దక్కడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ చిత్రమే కాకుండా తమిళంలో అజిత్తో ఒకటి, తెలుగులో మరో 2 సినిమాలు సైతం అమ్మడి చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో కథానాయకులకు ప్రాముఖ్యం ఉంటుంది. కేవలం పాటలకు 2-3 సన్నివేశాలకు మాత్రమే కథానాయకులను పరిమితం చేయకుండా కథలో ప్రాముఖ్యం ఇస్తారు. అందుకని త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్లకు నటిగా కూడా మంచి పేరు వస్తుంది. అందువల్ల శ్రీనిధి శెట్టి కెరీర్లో ఈ సినిమా చాలా ప్రత్యేకమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే వెంకటేష్ సూపర్ హిట్ చిత్రాలు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ రచన చేశారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా తమను కాకుండా ఈ సినిమాకు యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం త్వరలోనే రానుంది. అటు ఈ మూవీ 2026 వేసవిలో జనాల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ క్రేజీ కాంబో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.